మారారు? మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే మొదటి నుంచి మాణిక్వర ప్రసాద్ గారికి మీరు ప్రధానమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఏంటి అసలు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు పార్టీ మారటానికి? అతను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అతను పార్టీలో వచ్చాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్మటంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కొడుకని నమ్మి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు మనకైతే ఏ విధంగా అయితే గౌరవించారో ఆ మాట మీదనే ఇతను కూడా రాజశేఖర రెడ్డి గారు వారసుడుగా ఉన్నాడు కాబట్టి మనం గౌరవిస్తాడు కాబట్టి ఇంకా అతను పిలిస్తే వెళ్ళటం జరిగింది. అదే క్రమంలో అతను పనిచేస్తాడు అనుకున్నాంలే కానీ అతను ఏ విధమైనటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డికి జగన్కి చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి ఏరు, జగన్ ఏరు. రాజశేఖర రెడ్డి గారు జనాల్లో ఉంటాడు, లీడర్లని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి రాష్ట్రం గురించి అని కూర్చోబెట్టి మాట్లాడుకునే వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇతను ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా మనకు డబ్బులు వస్తాయి, ఎక్కడ ఇసుక, ఎక్కడ గ్రానైటు, ఎక్కడ ఇది ఉంది అనే కార్యక్రమంలోనే ఉన్నాడు. దాని తోడు ఎమ్మెల్యేలు కూడా అతను ఆలోచన తగ్గ వ్యక్తులనే ఎంచుకుంటున్నాడు. అతను ఏ విధంగా వీళ్ళు మనకు పనికి వస్తారా రారా అనే ఆలోచన అయితే లేదు. జనాల కోసం తత్సమంగా ఉన్న నాయకుడు మాణిక్వర ప్రసాద్. అలాంటి వ్యక్తి మట్టిలో మాణిక్యం ఎలా ఉంటుందో మాణిక్వర ప్రసాద్ కూడా అంతే. మేము అతను నమ్మి ఎందుకు తిరుగుతున్నాం? 10-15 సంవత్సరాల నుంచి మేము నమ్మి ఎందుకు తిరుగుతున్నాం? ₹1 కూడా ఆశించకుండా, ఏం ఆశించకుండా అతను ఏమిటో ఎందుకు తిరుగుతున్నాం? అతని ఆలోచన, అతని మంచితనం, ఏం చేయాలి, ఎలా చేయాలి, జనాలతో ఎలా ఉండాలి, జనాలకు మనం ఏ విధంగా చేయాలని చెప్పే ఆలోచన వ్యక్తి. అతని జేబులో ₹10,000 డబ్బులు ఉంటే ఎవడు సమస్యల మీద వస్తాడు, ఏ సమస్యల మీద ఏదో వస్తుంటాడు పాపం అని చెప్పి చూసే వ్యక్తి అతను. అలాంటి వాళ్ళని రాజకీయాల్లో చూడాలే కానీ నాకు ఇతనికి అప్పు చెప్తే ఇతను నమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి నాకు తీసుకొస్తాడు అనే వ్యక్తుల్ని అతను నమ్ముతున్నాడు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు జనాల్లో రాజకీయాల్లో పనికిరాదు. రాజకీయం అనేది, ఒక పార్టీ అనేది కార్యకర్తలు ఉండి నాయకులు ఉంటేనే ఆ పార్టీకి వెన్నుముఖం. అంతేనే కానీ రౌడీ విధంగా మాట్లాడేవాడు, గొడ్డలి పట్టుకుంటాననేవాడిని నువ్వు టికెట్ ఇచ్చుకుంటే ఇచ్చుకో, ఇబ్బంది ఏమీ లేదు. రాజకీయ క్షేత్రంలో అవి పనికి రావు. రాజకీయాల్లో పనికి రావాలి అనుకుంటే మనుషుల్లో 24 గంటలు మనుషుల్ని ఏ విధంగా మనం పనిచేయాలని తప్పించేవాడు ఉండాలి. అలాంటి వ్యక్తి మాణిక్వర ప్రసాద్. ఇప్పుడు మేము నీకు టికెట్ అడగలేదు. మాణిక్వర ప్రసాద్ నాకు తాడికొండ టికెట్ ఇవ్వమని ఎప్పుడు నిన్ను అడగలేదు. నువ్వే అతని మీద గౌరవంతో ఇచ్చావు. ఇవ్వంగానే ఏదో నలుగురిని పక్కన ఉన్న మట్టి ఇసుక అమ్ముకునే వాళ్ళు అందరు తోడై ఇతనికి మనకి ఎలా లాభం అయింది, ఇతని వల్ల అతను జనాల్లో ఉండే వ్యక్తి, అతను మనకి ఏ రోజు అయినా అడ్డుపడతాడు, జనాలతో తత్సంబంధం ఉన్నాడు, జనాలకే సమస్య కావాలి చెప్పేవాడేగా నాయకుడు. ఇప్పుడు రాజధాని వ్యక్తుల్ని రాజధాని ఇక్కడ ఉండాలి సార్, మనం రైతులను తీసుకొస్తాను, మీతో డెబిట్ పెడతాను, మీతో కూర్చోబెడతాను, వాళ్ళ సమస్య ఏ విధంగా చేయాలి మనం చేయాలి సార్ అని చెప్తే మీకు తప్పు. అలాంటి వ్యక్తులు మీకు ఎందుకు వస్తారు? అదే ఇసుక వ్యాపారాలు ఎక్కడ దోచుకొని ఎన్ని రాష్ట్రాల్లో మనం పంచుకుందాం, ఇన్ని కోట్లు వస్తాయి అని చెప్పి పేపర్లో చెప్పి తీసుకెళ్ళేవాడైతే మీకు ఇష్టపడతారు మీరు. అలాంటి వ్యక్తులు ఉంటే మీకు ఎప్పటికైనా ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచనలో తప్పుకోవాలి ముందు బయట. ఆ ఆలోచన రాకూడదు. ఆ ఆలోచన వస్తే రాజకీయ భవిష్యత్తు మీకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము హెచ్చరిస్తున్నాం. ఎస్సీలు ఎస్టీలు అంటే మీ చెప్పు కింద ఇది కాదు. ఎస్సీ ఎస్టీలు కూడా నా ఆలోచనలో ఉండేవాళ్ళే. ఎస్సీ ఎస్టీలు అంటే మీరు ఏదో మన సామాజిక న్యాయ బస్సు యాత్ర పెట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు. అంటే ఒక ఊరిలో ఊరేగింపు చేసినప్పుడు, సేవని ఎట్లా ఊరేగింపు చేస్తున్నప్పుడు మాకు అలా ఊరేగింపు చేసుకుంటూ కింద మీరు మీ పార్టీలో ఉన్న దోచుకునే వాళ్ళకి కింద గజమాలాలు పెట్టి హారతి పడతారు, పైన వీళ్ళకి దుష్టి బొమ్మలాగా పెట్టి సామాజిక బస్ యాత్ర పెట్టారు. మీరు అన్నీ ఏ యూజువల్ అయినా మీరు తీసుకోండి. ఏ రోజైనా బస్ యాత్రల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని నువ్వు రోడ్డు షో చేసిన వ్యక్తులకి ఏ రోజైనా గజమాల వేసావా, వేపించావా? కింద మీ నాయకులు, నీ చుట్టూ ఉన్న నాయకులే గజమాలతో జనాల్లో హారతి పెట్టుకున్నారులే కానీ వీళ్ళు ఇంటికి మనం దుష్టి బొమ్మ ఎట్లా పెట్టాం, ఇట్లా పెట్టుకున్నాం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని. మీరు అలా ఆలోచన చేయడం తప్పు. అలా ఆలోచన చేస్తే మీకు చాలా ఘోర అవమానం జరిగిద్ది. మీరు రిపీట్ చేసుకోవాలి. మంచి నాయకులను మీరు పోగొట్టుకున్నారు. జనాల సమస్య చెప్పే నాయకులు మీరు పోగొట్టుకున్నారు. మారాలి. మీరు మారితే బాగుంటుంది. అంటే కనీసం మాణిక్వర ప్రసాద్ గారు ముఖ్యమంత్రి నాకు కనీసం జిల్లా అధ్యక్షుడికి సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తికి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి, అసంతృప్తి వ్యక్తం చేసి బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా జగన్ స్పందించకపోవడం కారణం ఏమంటారు? చెప్పాను కదన్నా,
జగన్మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మంత్రి, ఎంపీ ఈ మొత్తం అవసరం లేదు. అతనికి కావాల్సింది ఒకటే, ఎవడైతే సూట్ కేసుల డబ్బులు జనాల దగ్గర నుంచి లాక్కొచ్చి అతని దగ్గర తీసుకెళ్లే వ్యక్తే అవసరం అతనికి ఇది మంచి అని చెప్పే వ్యక్తి అతను ఇష్టపడడు. అతనికి ఎప్పటికీ డబ్బులే. ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రాష్ట్రం అయినా చూసుకోండి, దేశంలో అయినా ఇతర దేశాల్లో అయినా ఎక్కడైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి మద్యం అమ్ముకుంటాడా? ఎప్పుడైనా ఇసుక అమ్ముకుంటాడా? మట్టి అమ్ముకుంటాడా? గ్రావెల్ అమ్ముకుంటాడా? మొత్తం తనే వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎందుకు? నువ్వు ఒక విధి విధానాల ద్వారా ఒక టెండర్ ద్వారా పిలిచిపెట్టు, టెండర్లో ఎవరో ఒకళ్ళు చేసుకుంటారు. ఇది రాజకీయాలు జనాల కోసం ఆలోచించే లాగలేదు. అతను పార్టీలాగే లేదు. అతను ఒక వ్యాపారవేత్తలాగా చేసుకుంటున్నాడు. తనే టెండర్లు పెట్టుకుంటాడు. రెండో ఓటు రావస్తే అతనికి ఏ విధంగా చేస్తారో మీ అందరికి తెలిసిన విషయం. అతనే చేయాలి మొత్తం. ఇంకెందుకు? ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే మా అవయవదానాలు కూడా అతనే అమ్ముకుంటాడు. ఏపీలో ఉన్న ప్రజల అవయవదానాలు కూడా అతనే అమ్ముకుంటాడు. ఏదైతే అది ఇప్పుడు ఏపీలో ఉన్న ఆస్తులు మొత్తం అతను ఇష్టం వచ్చినట్టు చలాయించుకుంటున్నాడు. మళ్ళీ వస్తే ఇంక మనం అతను చెప్పాల్సిన పని లేదు. ఇంక మనం పలుగు పారలు పట్టుకొని ఇంకా మా ఇంట్లో పని చేయండి అని చెప్పే రకం అతను. టీడీపీలోకి వెళ్తాం, మీ నాయకుడు వరప్రసాద్ గారు మీరంతా టీడీపీలోకి వెళ్తాం ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్నికల సమయంలో మాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర గౌరవం లేదు. మాకు ఎవరు గౌరవిస్తారో వాళ్ళ దగ్గర మేము వెళ్ళాలనుకున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము. మాకు చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చాడు, బాగా స్వాగతం పలికాడు. నీలాంటి వాడు రావాలి వరప్రసాద్, నిన్ను గుర్తించి నేను ఇచ్చాను, సరే నువ్వు మోసపడిపోయావు, నమ్మి వెళ్ళావు, తెలుసుకున్నావు, ఇప్పటికైనా చాలు. నీలాంటి వాడు రాజకీయ క్షేత్రంలో ఉండాలి. నీలాంటి వాళ్ళు ఉంటే మాకు మంచి ఇది వస్తుంది, మైలేజ్ వస్తుంది. ఎందుకంటే మీరు జనాల దగ్గర మామూలుగా మేము చూసేదేరు, మీరు చూసేదేరు. ప్రతి ఒక్కడు మీ దగ్గరకు ఉంటాడు, మీ ద్వారా మా దగ్గరకు వస్తారు. మీలాంటి వాడు ఉండాలి అని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మంచి రెస్పెక్ట్ బాగా ఇచ్చాడు. ఉండాలి. ఈ 15 రోజులు కష్టపడదాం, మనం అందరం కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం. నీకు ఎక్కడైతే ఏ గౌరవం నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు అది నేను ఇస్తా. ఈ చంద్రబాబు అనేవాడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే నీకు ఇస్తా నేను అని మంచి గౌరవించాడు. మేము పక్కన ఉన్నాం, మీరందరూ కష్టపడాలి, మీరందరూ రాష్ట్రం కోసం కష్టపడదాం మనందరం అని చెప్పి బాగా ఇది ఇచ్చాడు, మాకు భరోసా మంచి ఇది ఇచ్చాడు. అలాంటి వ్యక్తి అవసరంగా మనకి. ఎలక్షన్ టైంలో మరి వరప్రసాద్ గారు కావచ్చు, ఆయన టీముగా ఉన్న మీరందరూ కావచ్చు, ఎలా ఎలక్షన్ చేయబోతున్నారు? మాకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మా గురువు గారికి రూట్ మ్యాప్ ఇస్తున్నారు. రూట్ మ్యాప్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరుగుతాం. దళితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం డ్యామేజ్ జరిగిందో అది మేము చెప్పబోతున్నాము. అన్ని విధాలుగా అతను పెట్టిన మేనిఫెస్టో కూడా ఏ విధంగా ఉందో, ఆ మేనిఫెస్టో ఏ విధంగా మోసభరితంగా ఉందో మేము చెప్పబోతున్నాము. అతను పెట్టిన అమ్మఒడి కానీ ఇంకో అన్ని విధాలుగా, అమ్మఒడి అనేది పెద్ద డూప్లికేట్ అమ్మఒడి. ఎవడేమన్నాడు నీకు అమ్మఒడి? ఎవడేమన్నాడండి అమ్మఒడి? ఎవడేమన్నాడు? మాకు అంతకుముందు గత ప్రభుత్వాల్లో మేము చదువుకుంటే స్కాలర్షిప్ ఇచ్చాడు. ఇప్పుడు నీకు అమ్మఒడి ఏమని ఎవరు చెప్పారు మీకు? మా ఇంట్లో మేము ముగ్గురం చదువుకున్నాం ఒకే సంవత్సరంలో. నేను డిగ్రీ చదువుకుంటా, మా తమ్ముడు బీటెక్ చదువుకుంటా, ఇంకోటి ఇంటర్మీడియట్ చదువుకుంటా వస్తే ముగ్గురికి వచ్చింది మా స్కాలర్షిప్. ఈరోజు నువ్వు ఒక్కడికే ఇస్తున్నావు అమ్మఒడి అనేవాడి, అది కూడా 4 దఫాలకు ఇస్తున్నావు. మాకేయటం ఎందుకు? కాలేజీకి దాంట్లో మాకేయటం అంటే మేము అవమానపరంగా ఉండాలా మీ దగ్గర? అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు 4 దఫాలకు వేసి మేము పటేలా గారు కొంచెం మాకు డబ్బులు అంటే మా పిల్లోడికి అవసరం అని మా అమ్మఒళ్ళు పోయి అడుక్కుంటే పోయి తీసుకొచ్చి కాలేజీలో కట్టామా? ఇది అమ్మఒడి అనేది పెద్ద బోకసు. మీరు ఎంక్వైరీ చేయండి అన్న. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో మీరు ఎంక్వైరీ చేయండి. ఆల్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏ కోర్సు చదువుకున్న వ్యక్తి అంతకుముందు కాలేజీలో స్కాలర్షిప్ అనేది కాలేజీలో వేయాలి. ఇతను అమ్మఒడి అని చెప్పి మాకు పేరెంట్స్ అకౌంట్కి పెట్టాం. నీకు పేరెంట్స్ అకౌంట్ ఏమంది? ఎవరు జనాలేనా ఏమన్నారా? నీకు పిచ్చి పెట్టి జనాలను మోసం చేయడానికి నువ్వు అమ్మఒడి అనేది కొత్త పథకం తెచ్చావు నువ్వు, అంతేగాని రెండో ఏమి లేదు. చాలామంది సర్టిఫికెట్లు రాక కాలేజీలో ఇరుక్కొని చాలా బాధలు పడుతున్నారు. నా దగ్గర 1000 మంది ఉన్నారు, చూపిస్తా ఎంత అవమానపరంగా ఉందో. మేము కాలేజీలో ఫీజులు కట్టలేదని కాలేజీలో నుంచునే పరిస్థితికి తెచ్చావు నువ్వు. అంతకుముందు లేదు. మాకు ప్రశాంతంగా చదువుకున్న వాళ్ళం స్కాలర్షిప్ వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టించుకున్న వాళ్ళు, ఏదైనా ఎగ్జామ్ ఫీజు 500, 1000 కట్టేదైతే మాకు కట్టించుకుంటాం అంతేలే. కానీ కాలేజీ ఫీజు మాకు ఎప్పుడు నువ్వు కట్టలేదు, అవమానంగా లేదు. అది గవర్నమెంట్ చూసుకునేది మా ఎస్సీ, ఎస్టీలకి.
నువ్వు నవరత్నాలు అన్నావు, ఏమి ఇచ్చావు మాకు ఎస్సీ ఎస్టీలు? రిజర్వేషన్ అనేది ఏంది మీకు తెలుసా అసలు? జగన్మోహన్ రెడ్డి సప్లాన్ మొత్తం నువ్వు పక్కన ఏకతాటిగా దాటించేసి నీ సొంత గల్లాపెట్టులో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు. ఏమి ఇచ్చావు నువ్వు మాకు ఎస్సీ ఎస్టీలకి? ఏం నీ నవరత్నాలు ఒక ప్లాన్ అయితే మాకు ఏమి ఇచ్చావు? దానికి తగ్గట్టు ఏదైనా ఒక పాయింట్ మేము ఇది ఇచ్చానని చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారికి. అంబేద్కర్ అది జగన్మోహన్ రెడ్డికి అంబేద్కరు, జగజ్జీవన్ రావు గారు, అబ్దుల్ కలాము అవి పనికిరావన్నా. జగన్మోహన్ రెడ్డి పేరే ఉండాలి అన్నిటికీ. జగనన్న పథకాలు ఫస్ట్లో వాళ్ళ తండ్రి పేరు మీద వచ్చాడు. మహానుభావుడు రాజశేఖర్ గారు బతుకుంటే ఈరోజు ఏడుచుకుంటూ చచ్చేవాడు పాపం. అతను లేడు కాబట్టి పాపం వాళ్ళ చెల్లి షర్మిల గారును వాళ్ళ మదరు విజయమ్మ గారు ఏడుస్తున్నారు లోపల చెప్పలేక. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అతను పెట్టుకోవచ్చుగా, అతను చంద్రన్న విదేశీ విద్యాన్ని పెట్టుకోవచ్చుగా, ఎందుకు పెట్టుకోలేదు? మహానుభావులు అంబేద్కర్ గారి పేరు పెట్టారు. అంబేద్కర్ గారు అంటే ఏంది? ఒక రాజ్యాంగం ఏ విధంగా మనకు గ్రంథం ఎలా ఉంటుందో రాజ్యాంగం కూడా అలా ఉంటుంది. అలాంటి మహానుభావుడి పేరు పెట్టి అంబేద్కర్ విదేశీ విద్య అని పెట్టాడు. నువ్వు వచ్చి తీసేసి మీ పేరు పెట్టుకున్నావు. ఎంత అవమానం అది! ఎస్సీ ఎస్టీలకి అవమానం కదా ఇది. ఏ విధమైన నువ్వు నీకు ఈ ఒక్కటే అంటే మొన్న అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టాం. మిమ్మల్ని మేము దాని విషయంలో స్వాగతిస్తాం, మిమ్మల్ని కావాలంటే మీకు గజమాల పెట్టి సత్కరిస్తాం. అవి కూడా ఏంది? ఎవడో నీ సొంత గల్లా పెట్టలో నువ్వు పెట్టలేదుగా. మా డబ్బులే వేల కోట్లు ఉన్న ఆస్తులు నువ్వు అట్లా పెట్టావు. ఇప్పుడు ఊరు చివర ఎక్కడో చోట మంచి ఒక అంబేద్కర్ ఒక మ్యూజియంని పెట్టి అక్కడ కోచింగ్ సెంటర్ పెట్టండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మీరు కావాల్సిన కోచింగ్ సెంటర్లు సివిల్ సర్వీస్ అయితే గ్రూప్ 1 అయితే ఏంది మొత్తం A to Z పెట్టండి. అక్కడ మాకు ఇంకా బాగుంటుంది చదువుకోవటానికి. నువ్వు ఏదో ఏరే వాళ్ళని ఏరే కులాల వాళ్ళని అణిచికట్టడానికి నువ్వు ఆ ప్రాజెక్ట్ పెట్టావే కానీ నీ ఉద్దేశం లేదు, ఇదే లేదు. మీ ఇంట్లో నీ ఆఫీసులో అంబేద్కర్ గారు బొమ్మ ఉందా? అది చూపించండి ముందు. మేము పెద్ద స్టాచ్యూ కట్టాము, 500 కోట్లు పెట్టాము, అది కాదు. నీ ఆఫీసులో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉందా? చిన్నది నీ టేబుల్ మీద ఉండవు. ఎందుకుంటాయి? నీ ఆలోచనే దోచుకునే ఆలోచన, నీ ఆలోచన అది నుంచోబెట్టి అమ్ముకునే రకం మమ్మల్ని. ఇలాంటి మేము పట్టించుకోము. ఎస్సీ ఎస్టీలు బాగా ఆలోచనలో ఉన్నారు. జగన్ ఏ విధంగా మాకు మోసం చేశాడు ఏందని జనాలు బాగా ఆలోచిస్తున్నారు. మేము కూడా ఆ విధంగా మాకు గౌరవం లేదు కాబట్టి మేము వచ్చాం. మా నాయకుడికి జిల్లాధ్యక్షులు ఇచ్చావు. ఈ ఒక జిల్లాకి ఒక ముఖ్యమంత్రి వస్తే ముందు జిల్లాధ్యక్షులను ఒక ప్రోటోకాల్ ఇవ్వాలి. నువ్వు ప్రోటోకాల్ ఇవ్వకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి అవమానం పరిచి ఇష్టం వచ్చినట్టు చేసి ఈరోజు నువ్వు ఈ విధంగా మాట్లాడుతుంటే మీ నాయకులు మీరు గుండాలు మేము అది జనాలందరూ చూస్తున్నారు. రేపు ఓట్లు వేసేటప్పుడు మీకు తెలిసిపోయిద్ది ఎవరు ఏందనేది. 175 నియోజకవర్గాల్లో జగన్కి చాలా గ్రాఫ్ పడిపోతుంది. ఎస్టీ ఎస్టీలు ఎవడు ఆదరించట్లేదు. నిన్ను ఆదరించేవాళ్ళు నీ పక్కన మట్టి ఇసుక అమ్ముకునేవాళ్ళు డబ్బాలు కొట్టేవాళ్లే తప్ప ఇంకోళ్ళు లేరు. మీరు అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.